హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనము చదువుకోవలసిన సమయంలో చదువుకోనకపోతే జీవితం అంతా కష్టపడాలి అనే నీతిని తెలియజేసే కథను చెప్పుకుందాం. ఒక శిల్పి ఒక దేవతా విగ్రహము తయారు చేయదలిచాడు. అతను అలా వెతుకుతూ ఉండగా అతనికి 2 రాళ్ళు కనిపించాయి. మొదటి రాయితో అతడు, ఓ రాయి, నేను నిన్ను దేవతామూర్తిగా తయారు చేయదలిచాను, కానీ నిన్ను 2-3 రోజులు ఉలితో చెక్కుతాను. నీవు 2-3 రోజులు ఉలి దెబ్బలు గట్టిగా తగులుతాయి, కాయవలసి ఉంటుంది, దెబ్బలను ఓర్చుకోవాలి మరి అన్నాడు. అప్పుడు రాయి, నాయనా, నాకు అటువంటి దెబ్బలేమీ వద్దు, నేను హాయిగా ఉన్నాను, నన్ను ఇలా ఉండనివ్వు, నీవు మరొక రాయిని చూసుకో అన్నది. అతడు ఆ పక్కనే మరొక రాయిని అడిగాడు. నన్ను దేవతామూర్తిగా మారుస్తానంటే అంతకంటే కావలసినదేముంది, అలాగే చెయ్యి, నేను ఉలిదెబ్బలు ఓర్చుకుంటాను, పర్వాలేదు అన్నది ఆ రాయి. అప్పుడు మన శిల్పి ఆ రాయిని 2-3 రోజులలో చక్కటి దేవతామూర్తిగా తయారు చేశాడు. తరువాత అతడు ఒక దీపము వెలిగించాడు, కొబ్బరికాయ కొట్టాడు, నమస్కరించాడు. భక్తుల సందడి మొదలైనది. భక్తులు కొబ్బరికాయలు కొట్టుట కొరకు ఆ పక్కనే పడి ఉన్న మొదటి రాయిని తీసుకుని వచ్చి అక్కడ పెట్టారు. భక్తులు ప్రతిరోజు కొబ్బరికాయలు ఆ రాయి మీద కొట్టి దేవతా దర్శనము చేసుకొని వెళ్ళిపోసాగారు. మొదటి రాయికి రోజు దెబ్బలే దెబ్బలు. ఆ రాయి చాలా బాధపడింది. రోజు దెబ్బలు తినవలసి వస్తుంది. ఆ శిల్పి చెప్పిన రోజే ఒప్పుకొని ఉంటే 2-3 రోజుల దెబ్బలతో సరిపోయేది. ఇప్పుడు ఇక నా జీవితం అంతా దెబ్బలే దెబ్బలు అని రాయి బాధపడింది. మనము కూడా అంతే. మన భవిష్యత్తును నిర్మించుకొనవలసిన సమయంలో అశ్రద్ధ చేసి సరిగ్గా చదువుకొనకపోతే జీవితాంతము కష్టాలు పడాలి సుమా. ఉంటాను మరి పిల్లలు.